ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు పైన అది నాది అని అనడానికి దానిపైన మనకు హక్కు ఉండాలంటే, దానిపైన మనం ఎంతో కొంత మనీ అనేది పెట్టి ఉండాలి. అంతేగాని ఏమీ లేకుండా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అందరికీ నరకం చూపెట్టి ఏదో తెగించిస్తే వాళ్ళతో పాటు ఇవతల వాళ్ళు కూడా తెగిస్తారు కదా! మరి చండాలంగా అమ్మాయిలవుతే ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు మరి తెగించేసి ఏమాత్రం సిగ్గు లేకుండా దాంట్లో కూడా మాకు హక్కు ఉందని చెప్పేసి దాన్ని సొంతం చేసుకోవడానికి ఏదో లాక్కోవడానికి మాత్రం మీరు ట్రై చేయకండి. ఎందుకంటే అలా చేశారు అంటే మీ పిల్లలకో, మీకో పతనం అనేది పక్కా గ్యారంటీగా ఉంటుంది. జాగ్రత్త మీరు చేసిన పాపాలనేది ఆ పిల్లలకనేది చుట్టుకుంటుంది. పసిపిల్లలంటే ఏ పాపం తెలియని వాళ్ళకి మీ వల్ల వాళ్ళకనేది నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. కొంచెమైనా ఇప్పటికైనా మారి తప్పనేది తెలుసుకొని న్యాయంగా వెళ్తే అందరికీ మంచిది. అదే కాదు అడ్డదిడ్డంగా ఎళ్తే మరీ ఆ యువతల వాళ్ళు కూడా తెగిస్తారు కదా! ఎంతకైనా వెళ్తారు కదా! ఏమీ లేకుండా మీకే ఉంటే దానిపైన ఎంతో కొంత మనీ అనేది పెట్టేసి కష్టపడిన వాళ్ళకి, వాళ్ళకి ఎంత ఉండాలి అసలు ఒకసారి ఆలోచించండి.